ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ దేశంలో నివసిస్తూ చాలా పెరిగిపోయారు. కొత్త ఫరో రాజు వారికి భయపడి ఇశ్రాయేలీయులపై కఠినమైన బానిసత్వం విధించాడు. బిడ్డ మోషే జననం. లేవి వంశానికి చెందిన ఒక దంపతులకు ఒక అందమైన కుమారుడు జన్మించాడు. అతని తల్లి పేరు యోకేబెదు, తండ్రి అమ్రాము. ఫరో ఆజ్ఞ ప్రకారం హెబ్రీ బాలులను చంపాలి. కానీ యోకేబెదు తన కుమారుణ్ణి 3 నెలలు దాచింది. బుట్ట నదిలో పెట్టడం ఇంకా దాచలేనప్పుడు ఆమె ఒక గడ్డి పెట్టే, తారు పూసిన బుట్ట తయారు చేసి బాలుడిని అందులో పెట్టి నైలు నదిలోని గడ్డల్లో ఉంచింది. అతని అక్క మిర్యాము దూరంగా నిలబడి ఏమి జరుగుతుందో చూసింది. ఫరో కుమార్తె ద్వారా రక్షణ. ఫరో కుమార్తె నదికి స్నానానికి వచ్చి ఆ బుట్టను చూసింది. బుట్ట తెరిచి చిన్న బాలుడు ఏడుస్తున్నాడని చూసి అతనిపై కనికరించింది. మిర్యాము తెలివిగా వచ్చి హెబ్రీ స్త్రీని పాలు పట్టించేందుకు పిలుస్తానని చెప్పింది. అలా మోషే తన స్వంత తల్లి దగ్గరే పెరిగే అవకాశం పొందాడు. ఫరో కుమార్తె అతనికి మోషే అని పేరు పెట్టింది, ఎందుకంటే నీటిలో నుండి తీసుకున్నాను అని అర్థం. చిన్న చిన్న మెరుపులు ముఖ్య సందేశం. దేవుని యోజనలను ఎవ్వరూ ఆపలేరు. ప్రమాదంలో ఉన్నప్పటికీ దేవుడు తన సేవకులను కాపాడుతాడు. చిన్న విశ్వాస చర్యలు యోకేబెదు చేసినట్టు గొప్ప ఫలితాలను ఇస్తాయి.